మీరు చెప్పగలిగి ఉండాలా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను. నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవాడు అయితే, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాడు అయితే, దేవుని సన్నిధి యొక్క శక్తి తెలుసుకొని ఆయనను వెంబడించేవాడు అయితే నీవు కొన్ని చోట్ల నిలబడబోతా ఉన్నావు. ఏలియా బ్యాక్గ్రౌండ్ అంటే తెలియదు, ఏలియా యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏలియా ఎక్కడ అభిషేకించబడో తెలియదు, కానీ ఏలియా మాత్రం ఒక దగ్గర ఉన్నాడంట. అదే దేవుని సన్నిధిలో ఉన్నాడంట. శిష్యులను చూసి ప్రజలందరికీ మాట తెలుసా, భూలోకమును తల్ల క్రిందులు చేసిన వాడు ఇక్కడ కూడా వచ్చారా బాబు, ఇంత గొప్ప బలవంతులు వీళ్ళు. క్రైస్తవ జీవితం అనేది ఇంత ఆర్డినరీ లైఫ్ కాదు, ఎక్స్ట్రాడినరీ లైఫ్. దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండేవాడు అయితే నీ జీవితంలో ఈ భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడివిగా నువ్వు రూపాంతరపరచబడు.